ఏంటి మీ ప్రాబ్లమ్? ఎప్పటి నుంచి ఉండింది మీకు షుగరు? ఈ 10 ఏళ్ళకు ఎక్కువైంది మేడం. దానివల్ల ఏమైంది? ఈ కళ్ళకు ఎఫెక్ట్ అయింది మేడం. కనిపిస్తలేవా? కనిపిస్తలే. టాబ్లెట్లు వేసుకుంటున్నారా? ఇన్సులిన్ తీసుకుంటున్నారా? టాబ్లెట్లు వేసుకుంటున్నాం మేడం. టాబ్లెట్లే. టాబ్లెట్ ఎన్ని టాబ్లెట్లు రోజుకి? రోజుకు 2. ఇప్పుడు ఇప్పుడు మొత్తం బంద్ అయింది. ఎన్ని రోజులైంది మీరు ఇక్కడ జాయిన్ అయ్యి? 11, 12 రోజులు అయింది మేడం. 12 రోజులైంది. 10 రోజులైందా బంద్ చేసి టాబ్లెట్లు? డే ఫస్ట్ నుంచే బంద్ చేస్తాం. ఫస్ట్ డేనే బంద్ చేశారా? ఓకే ఓకే. ఎలా ఉందండి ఇప్పుడు? మంచిగా ఉంది, ఆరోగ్యం అయితే. ఆయన మాటల్లో వింటున్నారు కదా మేడం. ఇక్కడ వచ్చినాక చాలా చాలా రికవర్ అయ్యిండు. అయితే మేము ఇక్కడ రాకముందుకు ఒక హాస్పిటల్లో ఈయనకి సర్జరీ ఉంది. డాడీకి పొరలా వచ్చింది ఐకి. కళ్ళకి అంతకుముందు మంచిగా ఉండేదండి, కనిపించేదేనా? 50% ఐసైట్ ఉంది. ఆ పొర రావడం వల్ల ఇంకొంచెం సైట్ అనేది తగ్గింది. అయితే అది ఆపరేషన్ చేయడానికి అన్నీ చెక్ చేశారు. అయితే ఇతనికి షుగర్ ఎక్కువ ఉండడం వల్ల మేము ఆపరేషన్ చేయము, కంట్రోల్ చేసుకొని రండి అని చెప్తే సార్ దగ్గరికి వచ్చాము. సార్ దగ్గరికి వస్తే సార్ ఏం పర్లేదు, టెన్షన్ తీసుకోకండి, మా తోటి అవుతుంది అని సార్ తీసేసుకొని డాడీని డే ఫస్ట్ నుంచి ట్యాబ్లెట్ లేకుండా డైలీ మాకు ఎలా వచ్చిందంటే 180, 170 అలా డిక్రీజ్ అవుతుంది డేకి. సో ఇప్పటికైతే నార్మల్గా ఉన్నాడు. ప్రజెంట్ నార్మల్గా ఉన్నాడు. ఆపరేషన్ కూడా చేపిస్తాం, ఇంకో 5-10 డేస్లో చేపించేస్తాం.